ఒక ఇల్లు నిర్మిస్తే ఆ ఇంటి నిర్మాణానికి చుట్టూతా మనం ప్రహరీ కూడా కట్టుకుంటాం. అదేవిధంగా ఇల్లు గృహప్రవేశం లేట్ అయ్యే పరిస్థితి ఉంటే మంచి ముహూర్తం ఉన్నప్పుడు సంబంధిత ఇంటికి కిటికీలకు డోర్లకు పట్టాలు కట్టైనా గృహప్రవేశం చేస్తాం. ఇది వాస్తు సిద్ధాంతం. అదేవిధంగా విస్సన్నపేట మండల కేంద్రంలో కోనేరుకు సంబంధించి 50 లక్షల రూపాయల నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రావడం జరిగింది. ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే లక్ష్యంగా వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసేందుకు లాభ నష్టాలతో పని లేకుండా ట్రాకు ఏర్పాటు కొరకు అదనంగా కట్టను రౌండ్ షేప్ తెచ్చేందుకు కాంట్రాక్టర్ లేకపోయినా కానీ సంబంధిత కాంట్రాక్టర్ అయిన లలిత సూపర్ మార్కెట్ భాగస్వామి అయిన రామకృష్ణ అదనంగా సొంత నిధులతో కట్ట రౌండ్ షేప్ తీసుకొచ్చేందుకు ఎక్స్ట్రా కట్టను ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఊరిలో ఉన్న వేస్ట్ వాటర్ లోనికి రాకోకుండా అదనంగా డ్రైనేజీ వ్యవస్థ చెరువు బయట చెరువుకు ఉత్తరం వైపు ఏర్పాటు చేయటం సంతోషకరమైన విషయమే. అయితే 37 లక్షల చిల్లరే ఒక కాంట్రాక్ట్ అయితే అదనంగా సోలార్కు తరువాత జిమ్కు మిగిలిన ఏర్పాట్లకు 50 లక్షలు రిమైనింగ్ అమౌంట్ వాడతారని చెప్పని చెప్తున్నారు. అది రెండో కాంట్రాక్ట్ అని చెప్తున్నారు. కానీ ఈ కట్ట స్కూల్కి వెళ్ళే వాళ్ళకి ఇతర పనులకు వెళ్ళే వాళ్ళకు బైపాస్లా ఉపయోగపడుతుంది. అది సంతోషకరమైన కానీ వాకింగ్ ట్రాక్ అన్నప్పుడు దానికి సంబంధించిన నడిచే వాళ్లకు ఏర్పాటు చేసే టైల్స్ టైపు రాళ్ళు వేయటం జరుగుతుంది. మరి వెహికల్స్ ఎక్కితే అవి ఆగవు, గోతులు పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చుట్టూ కంచె ఏర్పాటు చేయాలి. ఇతర నివాసితులకు సంబంధం లేకోకుండా వాహనదారులు లోనికి రాకుండా 2 వైపులు కానీ 3 వైపులు కానీ ద్వారాలు ఏర్పాటు చేసి ఓన్లీ వాకింగ్ చేసే వాళ్ళకి వీలుగా పార్కుకు వచ్చేవాళ్ళు, జిమ్కు వచ్చేవాళ్ళు ఉండే విధంగా ఉండాలి. లేని పక్షంలో వచ్చే గొడ్ల మూలాన రేపు ఏర్పాటు చేసే సోలార్ లైట్లు స్తంభాలు కూడా ఆగే పరిస్థితి ఉండదు. దాంతోపాటు చెరువులోకి గేదెలు, ఆవులు, ఇతర పక్షులతో పాటు పక్షులంటే ఆపలేమనుకోండి, నీరు స్వచ్ఛమైన నీటిని నింపుతామని చెప్తున్నారు. దీంతోపాటు పశువులు లోనికి రాకోకుండా, వాహనాలు లోనికి రాకోకుండా, కట్టల మీద రాకోకుండా చర్య తీసుకునేందుకు కంపల్సరీగా కంచె ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.